వెల్కమ్ టు మై వ్లాగ్. మేమైతే ఇప్పుడు ఏం చేసుకుంటున్నామంటే మేము ముగ్గురం కలిసి టమాటో రైస్ చేస్తున్నాం. సో మేము ముగ్గురం కలిసి చేస్తున్నాం గైస్. ఆల్రెడీ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలన్నమాట. ప్యాన్ కూడా పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఎన్ని టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యేదాకా 4 టేబుల్ స్పూన్స్ అది వేడయ్యేదాకా ఉంచుకోవాలి. హాట్ ఆయిల్ అయ్యేదాకా జీలకర్ర ఆవాలు వేసుకోవాలన్నమాట. ఏదో ఫ్రెండ్స్ వచ్చిరాని వంట అయితే చేస్తున్నాం. మేమైతే బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాం మేము ఇక్కడ. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ పసుపు వేసుకోవాలన్నమాట. 1/2 స్పూన్స్ ఆఫ్ టర్మరిక్ వేసుకోవాలి. మిక్స్ రఫ్ చేయాలి. రఫ్ చేయాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అదే ఎల్లిగడ్డ దంచిన నవ్వు కంట్రోల్ చేసుకుంటుంది గాయ్స్. సో ఇప్పుడు వచ్చేసి గార్లిక్ పేస్ట్ అన్నమాట. అంటే ఎల్లిపాయలు పేస్ట్ చేసినాక ఇది వేసుకోవాలన్నమాట. ఇది ఎట్లయితుందో మనకు భయం. సో ఇదైతే పేస్ట్ వేసుకోవాలి. మనం మంచిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది అనేది మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మన టమాటా రైస్లో. మేము కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం అనమాట. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాం, మీరు కూడా ట్రై చేయండి. సో మంచిగా టమాటోస్ అయితే ఫ్రై అవుతున్నాయి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా టమాటోస్ అనేవి ఫ్రై చేస్తాం. మా మమ్మీ అయితే టమాటోస్ చాలా పెద్దగా కట్ చేసింది గైస్. చూడండి, మన మమ్మీలు ఇట్లనే కట్ చేస్తారు కదా, మేమైతే చిన్న కట్ చేసుకుంటాం. మీ మమ్మీలు కూడా ఇట్లనే కట్ చేస్తే కామెంట్ చేయండి. ఎందుకు తెలుసుకోవడానికి. గాయ్స్ ఇది వీళ్ళు మూత పెట్టినారు. సో అప్పటి వరకు మనం ఒక క్వశ్చన్ వేసుకుందాం. వీళ్ళకి నీకు తెలుసు, నువ్వు ఏం ఒర్రకు ఈమె చెప్తుంది. సో ఏదో క్వశ్చన్ నేను అడుగుతా. అయితే ఒక రోడ్లో లారీ డ్రైవర్ ఉంటాడు కదా, లారీ డ్రైవర్ వెళ్తాడు, అది రాంగ్ రూట్లో వెళ్తాడు. ఆయన పోలీస్ చూసి కూడా ఆయన ఏమన్నాడు, ఎందుకు? పోలీస్ అంటే ట్రాఫిక్ పోలీస్ అన్నమాట. ఒక ఓవర్ యాక్షన్ చెయ్యగాని లారీ డ్రైవరు రాంగ్ రూట్లో వెళ్తాడు, పోలీస్ చూసి కూడా ఏమన్నాడు. సో గైస్ ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని రైస్ అయితే లేద్దాం. ఇప్పుడే రైస్ రెడీ. రైస్ వేస్తేనే కదా టమాటా రైస్. సో దిస్ ఇస్ వేడి వేడి అన్నం. దిస్ ఇస్ హాట్ టమాటో కర్రీ. స్పూన్ ఇవ్వలేదు. ఇట్స్ నాట్ కర్రీ, సూప్. అది ఒక ఫ్రై టమాటో రైస్కి చేస్తున్నారు కదా కదనే. అయ్యా నీకు ఒకటి చెప్పండి, కారం వేయలే. మెయిన్ థింగ్ మర్చిపోయాం గాయ్స్. అసలు ఇది తింటే ఇక మేము వెలిగిద్దామా? కారం వేయలేదు. సో కారం వేసి సూపర్ అవుతుంది. ఒక నిమిషం బబ్బీ, ఏం చేయాలనుకుంటున్నావు బబ్బీ? కారం వచ్చేసి ఎంత కొంత వేసుకోండి. 1.5 స్పూన్ వేసినాం మేమైతే. మీరైతే క్వాంటిటీ బట్టి వేసుకోండి. అదేదిరా స్పూను దట్ అల్లనే ఉంది రావచ్చు. తెలివి తక్కువ ముఖం బిల్లనే స్పూన్ కాలుతుంది బ్రో.
ఇట్లా అయిపోయింది. మొత్తం అన్నం వేసేసింది గాయస్. మొత్తం వేయలే, కొంచెం. సో ఈ బుర్ర మీద మీకున్న ఓకే గైస్, నాకంటే గుర్తులేదు. వీళ్ళు చెప్పాలా వద్దా గైస్? చెప్పండి. మేము కుక్కర్ వెజ్జిల్ అని అప్పుడే చెప్పినాము. నేను కారం అంటున్నా, కారం. మేము నీకు కుక్కర్ వెజ్జిల్ మేము మాకేం తెలియదు అని అప్పుడే చెప్పినా. నువ్వు ఏం తెలియకపోయినా జస్ట్ కారం ఉంటుందని తెలుస్తాయి కదా గైస్ అందరికీ. ఇప్పుడు టమాటా కర్రీ లెక్క అయింది చూడండి. మేము అది ఉప్పు ఉండే టమాటా రైస్ అనుకున్నాం. అవును, ఇలా కారం వేసుకోవాలన్నమాట. సో రైస్ వేసుకుంటున్నాం. సో ఇది మొత్తం చక్ చేయాలి. సో రైస్ వేస్తుంది రైస్. సో రైస్ ఏంది ఆ కలర్ ఉన్నదని అనుకోకండి, ఇది కలిపిన దాంతో మా బాబా కలర్ ఎల్లో రైస్ చేసింది గాయ్స్. సో సో టేస్టీ చేయొచ్చు. ఈ కర్రీ మొత్తం రప్ చేసేసింది. కర్రీ మొత్తం మోడల్. మీరు మాలా అస్సలు ట్రై చేయకండి గైస్, మేమే చెప్తున్నాం. కానీ టేస్ట్ చూసినాక చెప్తాం. బాగుంటే ట్రై చేయండి, అంటే బాగుంటుంది అనుకోండి. చెఫ్ చేసింది కదా. ఆడ కూడా లేదు కదా లెమన్ చెట్టు. కామన్ కదా కొట్టేసారు. మిక్సింగ్ చేస్తుంది. ధనియా పౌడర్ కూడా మర్చిపోయినావా లేకపోతే ఇప్పుడు వేస్తారా? ఇప్పుడు వేస్తా. ఓకే, ముందే ఏడుంది ధనియా పౌడర్. సో గాయస్ ఇప్పుడు మేము ధనియాల పొడి వేస్తున్నాం. ధనియా పౌడర్ కొంచెం ఫ్లేవర్ కోసం. కొత్తిమీర ఏం కోసం? దేనికోసం? ఫైనల్ టచ్ వచ్చేసి దేనికోసం ఫినిష్ చేస్తున్నాం. దేనికోసం? ఏమో ఫైనల్ టచ్ కోసం కొత్తిమీర వేసి ఫ్లేవర్. సో ఫైనల్ గా దిస్ ఇస్ ది టమాటో రైస్. టమాటో రైస్ తీసుకొని నోట్లో 3. ఓకే. సో గాయ్స్ వేడి టమాటా రైస్ తినడమే. ఇంకా సో ఫైనల్ గా ప్లేట్లు అయితే వేసుకుంటున్నాం గైస్. గాయస్ తిన్నాక ఇంకొక వీడియో వస్తే మేము బతుకున్నట్టు, లేకపోతే మీరే. వాట్ ఈస్ దిస్ యార్? సో ఇట్లా వేసుకున్నాము. జస్ట్ హ్యావ్ ఎ లుక్. నేను మంచిగా కలపలే గైస్, జస్ట్ స్పూన్తో అట్లనే వస్తాయి బ్రో. అయ్యో లారీ వస్తుందంటే నేను రాంగ్ రూట్లో లారీ డ్రైవర్ అన్నా. డ్రైవర్ నడుచుకుంటూ వస్తుండు. సో పోలీస్ ఏమన్నాడు, నేను ఎలగలేదు. ఈమెకి ఎలగదు గైస్, ఈమెకి బల్బ్ లేదు అన్న. ఫస్ట్ నేను టేస్ట్ చేయండి. నేను చేసిన గైస్, అంటే ముగ్గురు కలిపి నన్ను ఆగం చేసిర్రు. పర్లేదు, బాగానే ఉంది. సూపర్ ఉంది. కెమెరామెన్ జల్దీ ఫోకస్ కాదు. ఫస్ట్ బుక్ మొక్కి తినాలి గైస్. మొక్కి తెలివి లేదు కదా. తిన్నది, మొక్కి తిన్నది. మీ ఇద్దరు తిన్నా, మొక్కి నేను తిన్నా. బాగుంది. సో వీడియో మొత్తం చూసినారు కదా గైస్, చాలా ఫన్ ఉంటుంది. వీడియో మొత్తం చూసేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ గైస్.